హలో అండి, నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం ఈ బ్యాక్ పెయిన్ రావడానికి కారణం గురించి మాట్లాడాము. దానికి ప్రధాన కారణం డిస్క్ అన్నట్టు. సో డిస్క్ డ్యామేజ్ అవ్వడం, డిస్క్ బల్జ్ వల్ల మనకి ఎక్కువగా ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఎంత చిన్న వయసులో, యంగ్ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం అన్నట్టు. అంటే ఈ డిస్క్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మీకు బ్రీఫ్గా ఈరోజు ఈ వీడియో చేస్తాను. సో ఇక్కడ అంటే డిస్క్లు అనేది ఏంటంటే మనకి ఏదైతే స్పైన్ ఉంది కదా, ఈ స్పైన్ అనేది నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి అప్ టు టైల్ బోన్ వరకు ఉంటుంది బ్యాక్లో. మనకేంటంటే ఈ డిస్కులు అనేది ప్రతి 2 వెన్నుపూసలకు మధ్య ఒక మెత్తటి పదార్థాన్ని మనం డిస్క్ అంటుంటాం. సో ఈ డిస్కులు ఉండడం వల్లే మనకి అది ఏంటంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల మనం ముందుకు బెండ్ అవ్వచ్చు, మనకి మూమెంట్స్ అనేది ఈ డిస్కుల మూలాన వస్తుంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ డిస్కులు ఏదైతే మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎక్కువగా మనం ఎస్పెషల్లీ ఎవరైతే ఐటీ జాబ్స్ కావచ్చు, లేదా బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ లాంగ్ స్టాండింగ్గా ఒకే పొజిషన్లో కూర్చోవడంలో ఈ డిస్క్లు డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఐటీ జాబ్స్ కావచ్చు, లేదా ప్రొలాంగ్ సిట్టింగ్ కావచ్చు, లేదా డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఎప్పటికీ మన స్పైన్లో మూమెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలంట, కదలిక అన్నట్టు. అంటే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి వాళ్ళ యొక్క స్పైన్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. సో ఎవ్రీ ఒక 1 అవర్కి ఒకసారి మనం చైర్ మీద నుంచి లేచి ఒక 4-5 స్టెప్స్ వేసి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వర్క్ చేస్తాం. అంటే మన యొక్క స్పైన్ మూమెంట్స్ అనేది క్రమబద్ధీకరణగా ఎవ్రీ ఒక 10 మినిట్స్కి మారుస్తూ ఉంటేనే ఆ డిస్కులు కాస్త హెల్తీగా ఉంటాయి అన్నట్టు. అట్లా కాకుండా ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చున్నట్టయితే డిస్క్ డ్యామేజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మనకి ఈ డిస్క్ హెల్తీగా ఉండాలంటే ఎవ్రీ 10 మినిట్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐటీ జాబ్ కావచ్చు, ఒక బ్యాంక్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక డ్రైవర్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ మనం నిటారుగా, అంటే స్పైన్ని అప్రైట్ పొజిషన్ అంటారు, ఇట్లా స్ట్రైట్గా కూర్చొని ఒక 10 మినిట్స్ జాబ్ చేసుకోవడం, అంటే పని చేసుకోవడం చేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ స్పైన్ కాస్త ఇట్లా బెండ్ అయిపోతుండాలి అన్నట్టు. ఇది ఒక 10 మినిట్స్, అంటే ఇట్లా ఒక 10 మినిట్స్ మళ్ళీ మెయింటైన్ చేయడం, మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ స్ట్రైట్గా రావడం, అట్లా ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి మూమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడే మనకి ఏంటంటే డిస్క్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది మనకి వాటికి లభ్యమవుతుంది. అప్పుడు డిస్క్ అనేది హెల్తీగా ఉంటుంది. సో దట్ ఇట్లా మనం కానీ చేసినట్టు చాలా వరకు డిస్క్ని మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతాం. ద సెకండ్ థింగ్ ఏంటంటే మనకి చాలా చిన్న వయసులో చాలా వరకు ఈ డిస్కులు అనేది ఎలా ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ వీళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేయటము, కొంతమంది జిమ్స్కి వెళ్ళి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు బెండ్ అయ్యి. అంటే వీటికి ఏంటంటే ఎప్పుడైతే మనం బెండ్ అయ్యి ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటామో అప్పుడు వాటికి ఆ డిస్కుల మీద ప్రెషర్ ఎక్కువగా పడి అప్పుడు సడన్గా ఆ డిస్క్ డ్యామేజ్ అవుతుంటుంది. సో దట్ ఎప్పుడైతే మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాపర్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనర్ అన్న ఉండాలి జిమ్లో మనకు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే మనకి నడుంకి కొన్ని బెల్ట్స్ ఉంటుంది, ఆ బెల్ట్ కట్టుకొని వెయిట్స్ లిఫ్ట్ చేయటము, అంటే బెండ్ కాకుండా వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటారు కొంతమంది. అట్లా చేసినట్టయితే మనకి డిస్క్ మీద ఈ ప్రెషర్ అనేది పడదు అన్నట్టు. ఇది మనకి సెకండ్ అన్నట్టు. ఇంకా ఇది కాకుండా కొంతమంది అంటే ఈ డిస్క్, కొంతమంది అంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఎవరైతే ఎక్కువగా స్మోక్ చేస్తుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డిస్క్లకి అంటే ఎస్పెషల్లీ మెయిన్ ఆ డిస్క్కి అడ్జస్టెంట్గా మనకి వెన్నుపూసలు ఉంటాయి. వీటికి ఆ వెన్నుపూసలకి ఉండే ఇది మన కార్టిలేజ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో స్మోకింగ్ వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి డిస్కులు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దట్ వీళ్ళల్లో ఏంటంటే బెటర్, అంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి బెటర్ అవాయిడ్ చేయడం వల్ల వీళ్ళకి మనం చాలా వరకు డిస్క్ని మనం మెయింటైన్ చేయొచ్చు, స్ట్రెంత్ హెల్తీగా మెయింటైన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగనే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా చాలా వరకు ఆల్కహాల్ని మనం వీలైనంత మినిమైజ్ చేసుకుంటే మనం డిస్క్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇలా మనం డిస్క్ని ఇంకా ఇది కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్గా మనం వాకింగ్ చేయడం కానీ, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం వల్ల
దీని మూలాన ఏమవుతుందంటే రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బోన్కి అంటే వెన్నుపూసలకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వెన్నుపూసలకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటి యొక్క కార్టిలేజ్ హెల్తీగా ఉండడం వల్ల డిస్క్ కూడా హెల్తీగా ఉంటుంది అన్నట్టు. సో దీంతో వాళ్ళకి అంటే డెఫినెట్గా వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ కొన్ని బ్యాక్ మజిల్కి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే వీళ్ళకి డిస్క్ అనేది చాలా వరకు హెల్తీగా ఉంటుంది అన్నట్టు. సో దట్ ఎవరైతే అంటే ఇప్పటివరకు నేను చెప్పినాను ఇప్పుడు ప్రొలాంగ్ సిట్టింగ్ కావచ్చు వాళ్ళకంతా డెఫినెట్గా నేను చెప్పిన ఏదైతే పాటించగలిగినట్టయితే వాళ్ళకి డెఫినెట్గా ఈ డిస్క్ ప్రాబ్లం అనేది రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు.